శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 14వ సర్గము. శ్రీరాముని అందజూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధమునకు కవ్వించుచు మహానాదమనర్చుట. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలిపాలితాం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్టన్ గహనే వనే. విచార్య సర్వతో దృష్టిం కాననే కాననప్రియః సుగ్రీవో విపులగ్రీవః క్రోధమాహారయద్భృశం. రామ సుగ్రీవాదులందరూ త్వరగా వాలిపాలనలో ఉన్న కిష్కింధకు చేరి దట్టమైన ఆ వనములో చెట్ల చాటున పొంచి ఉండిరి. సంతోషముతో వనములలో సంచరించునట్టి బలమైన కంఠము గల సుగ్రీవుడు ఆ వనములో నలుదిక్కుల యందును తన దృష్టిని ప్రసరింపజేసి మిక్కిలి క్రుద్ధుడాయను. తతః స నినదం ఘోరం కృత్వా యుద్ధాయ చాహ్వయత్ పరివారైః పరివృతో నాదైర్బింద నివాంబరం. గర్జన్నివ మహామేఘో వాయువేగ పురస్సరః అధ బాలార్క సదృశో దృప్తసింహ గతిస్తదా. దృష్ట్వా రామం క్రియాదక్షం సుగ్రీవో వాక్యమబ్రవీత్. పిదప ఆ సుగ్రీవుడు వాలిని యుద్ధమునకు పిలుచుచు తన అనుయాయులతో కూడి ఆకాశమునకు చిల్లులు పడునట్లుగా భయంకర గర్జన చేసెను. అది వాయువేగమున మహామేఘమనర్చిన ఉరుము వలె భీకరముగా నుండెను. పిమ్మట ఉదయించుచున్న సూర్యుని వలె ఒప్పుచూ రెచ్చిపోయిన సింహము వలె నడుచుచున్న సుగ్రీవుడు కార్యసూర్యుడైన శ్రీరామునితో ఇట్లు విన్నవించెను. హరివా గురయా వ్యాప్తాం తప్త కాంచన తోరణాం ప్రాప్తాః స్మ ధ్వజయంత్రాజ్యం కిష్కింధాం వాలినఃపురీం. ప్రతిజ్ఞాయా త్వయా వీర కృతా వాలివధే పురా సఫలాం తాం కురుక్షిప్రం లతాం కాల ఇవాగతః. ఓ రఘువీర, వాలి ఆధీనములోనున్న ఈ కిష్కింధ వానర యోధులచే రక్షింపబడుచు శత్రు దుర్భేద్యమైనది. అది పుటము పెట్టిన మేలిమి బంగారు తోరణములతో విరాజిల్లుచుండును, ధ్వజయంత్రములతో ఒప్పుచుండును. అట్టి నగరమును మనము చేరితిమి. ఓ మహావీరుడా, లోగడ వాలిని వధింతును అని నీవు ప్రతిజ్ఞ చేసి ఉంటివి. వసంతకాలము లతను వలె ఆ ప్రతిజ్ఞను నీవు సఫలమునర్పుము. వాగురహ అనగా మృగములను పక్షులను పట్టెడి వల. హరి అనగా వానరము కిష్కింధ మీద దాడి చేయు శత్రువులను
వానరులు బంధింతురు. అనగా కిష్కింధను రక్షించుచుండెడి వానర యోధులే. ఈ నగరము మీదకి దండెత్తడి శత్రువుల పాలిట వలలు. ఏవ ముక్తస్తు ధర్మాత్మ సుగ్రీవేన సరాఘవః తమధోవాచ సుగ్రీవం వచనం శత్రుసూదనః కృతాభిజ్ఞాన చిహ్నస్త్వం అనయా గజసాహ్వయా లక్ష్మణేన సముత్పాచ్య యైషా కంఠే కృతా తవ శోభసే హ్యధికం వీర లతయా కంఠసక్తయా విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయ. ధర్మాత్ముడైన రఘురామునితో ఇట్లు పలుకగా శత్రు సంహార సమర్థుడైన ఆ ప్రభు ఆయనతో ఇట్లనెను. ఓ వానరోత్తమ, లక్ష్మణుడు గజసాహ్వము అను పేరుగల లతను పెకలించి కొని వచ్చి గుర్తు కొరకు నీ కంఠమును అలంకరించినాడు. ఓ వీరా, నీ మెడలో గల ఆ లతామాల చేత నీవు రాత్రివేళ ఆకాశమున నక్షత్రమాలికలతో ఉప్పుచున్న నిండు పున్నమి నాటి చంద్రుని వలె శోభిల్లుచున్నావు. అద్యవాలి సముత్థంతే భయం వైరం చ వానర ఏకేనాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే. ఓ వానరవీరా, నేటి మీ ద్వంద్వయుద్ధ సమయమున ఒకే ఒక్క బాణముతో వాలిని హతమార్చెదను. దానితో అతని వలన నీలో ఏర్పడిన భయము తొలగును, వైరము తీరిపోవును. మరణాంతాని వైరాని అని గదా ఆర్యోక్తి. మమ దర్శయ సుగ్రీవ వైరిణం భ్రాతృరూపిణం వాలీ వినిహతో యావత్ వనే పాంసుసు వేష్టతే యది దృష్టి పదం ప్రాప్తో జీవన్ స వినివర్తతే తతో దోషేన మాగచ్చేత్ సద్యో గర్హేచ్చ మా భవాన్ ప్రత్యక్షం సప్తతే సాల మయా బాణేన దారితాః తేనావేహి బలేనాద్య వాలినం నిహతం మయా. ఓ సుగ్రీవ, సోదరుని రూపములోనున్న నీ శత్రువును ఒక్కసారి చూపించినా చాలును. వెంటనే అతడు నా బాణపు దెబ్బకు నేల కొరిగి దుమ్ములో బడి కొట్టుకొనుచు ప్రాణములను కోల్పోవుట తథ్యము. అతడు నా కంటబడియు ప్రాణములతో తిరిగిపోయినచో ఆ దోషము నాది. అప్పుడు నీవు నన్ను తప్పు పట్టుము. నేను ఒకే బాణముతో 7 మద్ది చెట్లను చీల్చివేయుటను నీవు చూచియే ఉంటివి గదా. అట్టి శక్తితోడనే నా చేతిలో అతడు నిహతుడైనట్లే తలంపుము. అనృతం నోక్తపూర్వం మే వీరకృచ్చేపి తిష్టత ధర్మలోభ పరీతేన నచవక్షే కథంచన సఫలాం చ కరిష్యామి ప్రతిజ్ఞాం జహి సంభ్రమం ప్రసూతం కలమం క్షేత్రే వర్షేనేవ శతక్రతుః తదాహ్వాన నిమిత్తం త్వం వాలినో హేమమాలినః సుగ్రీవ కురుతం శబ్దం నిష్పతేద్యేన వానరః. ఓ మహావీర, ధర్మహానిని సహింపవాడనగుటచే నేను ఎట్టి కష్టములు ఎదురైనను ఇంతవరకును అసత్యమును పలుకలేదు. ఏది ఏమైనను ఇక మీదట కూడా అసత్యమును అనృతమును నుడవను. ఇంద్రుడు పొలములో మొలకెత్తిన వరి పైరును సకాల వర్షముల చేత ఫలింపజేసినట్లు నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చెదను. ఇక నీ తొట్టుపాటును వీడుము. కనుక ఓ సుగ్రీవ, బంగారు హారమును ధరించడి వాలిని యుద్ధమునకు పిలుచుచు గట్టిగా గర్జింపము. ఆ శబ్దమును వినినంతనే అతడు తన భవనము నుండి బయటికి రాగలడు, యుద్ధరంగమునకు చేరగలడు. జితకాశీ బలశ్లాఘి త్వయా చ దర్శిత పురా నిష్పతిష్యత్య సంగేన వాలీస ప్రియ సంయుగ. ఆ వాలికి యుద్ధమనిన పరమప్రీతి. ఓటమిని ఎరుగనివాడు, తన బలమును గుర్చి తానే పొగడుకొనుచుండువాడు. నీవు ఎన్నడూనూ అతన్ని జయించి ఉండలేదు. కనుక ఏమాత్రము ఆలస్యము చేయక అతడు వెంటనే బయటికి రాగలడు. రిపూణాం దర్శనం సుర మర్షయంతిన సంయుగే జానంతస్తు స్వకం వీర్యం స్త్రీ సమక్షం విశేషతః. స్వీయ పరాక్రమమును ఎరిగిన సూరులు నిజమైన పరాక్రమవంతులు శత్రువులు యుద్ధమునకు రెచ్చగొట్టినప్పుడు ఏమాత్రము సహింపజాలరు. అందును స్త్రీల ఎదుట అసలే సహింపరు. సతు రామవచ శ్రుత్వా సుగ్రీవో హేమపింగళః ననర్ధ క్రూరనాదేన వినిర్భిందన్ నివాంబరం తస్య శబ్దేన విత్రస్త గావో యాంతి హతప్రభాః రాజదోష పరామృష్టా కులస్త్రియ ఇవాకులాః ద్రవంతి చ మృగాః శీఘ్రం భగ్నా ఇవ రణే హయాః పతంతి చ ఖగాభూమౌ క్షీణపుణ్యా ఇవ గ్రహాః. అంతటా బంగారము వలె పసుపు వన్నెగల ఆ సుగ్రీవుడు శ్రీరాముని వచనములను విని ఆకాశము బ్రద్దలగునట్లు భయంకరముగా గర్జించెను. ఆ భీకర గర్జనకు భయపడి సాయం సమయమున ఇండ్లకు చేరుచున్న ఆవుల ముఖకాంతులు తరగి ఆ రాజక పరిస్థితులలో పరపురుషులు జుట్టు పట్టుకొని లాగుచుండగా ఎటుపోవుటకు పాలుబోని కులస్త్రీల వలె వ్యాకులపాటుతో పరుగులు తీయుచున్నవి. యుద్ధరంగమున భంగపడిన గుర్రముల వలె హరిణములు పారిపోవుచున్నవి.
పుణ్యము శక్తి తగ్గిన గ్రహముల వలె పక్షులు భూమిపై పడిపోవుచున్నవి. తతః స జీమూత గణ ప్రణాదో నాదం హ్యముంచత్ త్వరయా ప్రతీతః సూర్యాత్మజః శౌర్య వివృద్ధ తేజాః సరిత్పతిర్వా నిలచంచలోర్మిః. సుగ్రీవుడు సూర్యుని అంశతో పుట్టినవాడు. మేఘముల వలె గర్జించుటలో సుప్రసిద్ధుడు. గాలుల వేగము వలన ఎగిరిపడుచున్న తరంగములు గల సముద్రుని వలె శౌర్యముచే వృద్ధి పొందిన తేజస్సు గలవాడై అతడు భీకరమగు నాదమును చేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 14 సర్గః. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 14వ సర్గము.